గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలు కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ఫోసిస్, ఓఎన్జీసీ, ఎల్టీఐ, మైంట్రీ, టెక్ మహీంద్రా, విప్రో లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సిప్లా, అపోలో హాస్పిటల్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫిన్సర్వ్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఇవాళ ఏబిఎన్ బిజినెస్ లో మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ సుందరరాజ గారు. వారిని అడిగి మార్కెట్ కి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సుందరరాజ గారు నమస్తే. నమస్తే. సుందరరాజ గారు, మార్కెట్స్ అన్ని కూడా చాలా ప్లస్ లో ఉన్నాయి. దాదాపుగా 900 పాయింట్లు ప్లస్ లో సెన్సెక్స్, నిఫ్టీ చూస్తే 260 పాయింట్లు, ఆల్ టైమ్ హై కూడా వచ్చింది ఈరోజు. సో ఇంత హై, ఆల్ టైమ్ హై రావడానికి ఇవాళ మార్కెట్స్ ఇంత బాగా ఉండే కారణాలు ఏంటంటే? మార్కెట్లో మనం చూసాము లాస్ట్ ఒక 10 రోజులుగా ఒక కన్సాలిడేషన్, ఒక కరెక్షన్ ట్రెండ్ చూసాము. మార్కెట్ చూస్తే కనుక నిన్న ఒక డ్రామాటిక్ ఈవెంట్ మనం చూసాము. అమెరికాలో చూస్తే కనుక మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సిపిఐ ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం మనం డేటా వచ్చింది. ఈ డేటా చూస్తే కనుక కొంచెం తగ్గుతుందని చాలామంది భావించారు. కానీ నిన్న చూస్తే కనుక 0.3% స్వల్పంగా ఇన్ఫ్లేషన్ పెరిగింది. పెరిగిన వెంటనే మనకి మార్కెట్లో అమెరికాలో ఇంచుమించు 200-250 పాయింట్ల వరకు సడన్గా నీజర్కి రియాక్షన్ వచ్చి ఎంబడే కొంచెం కోలుకోవటం అనేది మనం చూసాము. అలాగే అమెరికాలో కూడా చూస్తే కనుక కొంచెం ఇన్ఫ్లేషన్ పెరిగినప్పటికీ పెద్దగా ఏమీ కన్సర్న్ లేదు అన్న కొంచెం కామెంట్ రావడంతో, అలాగే మనకి అమెరికాలో 4th క్వార్టర్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి. అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్కి వాళ్ళకి 4th క్వార్టర్, మనకి 3rd క్వార్టర్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక ఈసారి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ముఖ్యంగా ఈ మధ్య టెక్ స్టాక్స్ అన్ని కూడా బాగా పెరిగిన విషయం కూడా మనకు తెలిసింది. సో కాబట్టి రిజల్ట్స్ బాగుంటుందనే ఉద్దేశంతో అమెరికా మార్కెట్స్ కూడా చాలా స్ట్రాంగ్ క్లోజింగ్ అనేది చూసాం. ఆ పాజిటివ్ ఇంపాక్టే మన మార్కెట్ మీద కూడా పడింది. మార్కెట్ ఇవాళ చూస్తే కనుక బహుశా మనకి వీక్లీ బేసిస్ మీద వారాంతరపు క్లోజింగ్లో హైయెస్ట్ క్లోజింగ్ మనం చూస్తున్నాం. సో టెక్నికల్గా చూస్తే కనుక లాస్ట్ 2 వారాల క్రితం ఏర్పడిన గరిష్ట స్థాయిని కూడా ఇవాళ మార్కెట్ బ్రేక్అవుట్ అయ్యి మార్కెట్ చూస్తే కనుక మళ్ళీ ఒక కంటిన్యూషన్ ఆఫ్ అప్ ట్రెండ్ ఉంటుందని చెప్పి ఒక టెక్నికల్గా కూడా ఒక క్లియర్ ఇండికేషన్స్ అనేది కనిపిస్తుంది. రైట్ సార్, మీతో మాట్లాడడానికి రోహిత్ గారు కాల్ చేశారు. రోహిత్ గారు నమస్తే అండి. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. హలో, చెప్పండి రోహిత్ గారు. సార్ ఇది జిఎంఆర్ ఇన్ఫ్రా అండ్ ఒలెక్ట్రా టెక్. ఓకే, అందులో మీ డౌట్ ఏంటండి? అంటే జిఎంఆర్ ఇన్ఫ్రా ఇప్పుడు బై చేసి లాంగ్ టర్మ్ యూజ్ చేసుకోవచ్చు, అండ్ ఒలెక్ట్రా టెక్ కూడా ఇప్పుడు ఎంట్రీ అవ్వచ్చు అని చెప్పి నా క్వశ్చన్. ఓకే, రెండు కూడా చూస్తే కనుక ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేసుకోవచ్చు. 2 స్టాక్స్ కూడా చూస్తే కనుక మనకి జిఎంఆర్ అలాగే ఒలెక్ట్రా గ్రీన్ టెక్ కూడా 2 కూడా భారీగా పెరిగిన విషయం కూడా మనకు తెలిసిందే. ప్రస్తుతానికి అయితే మటుకు నా ఉద్దేశం అయితే ఒలెక్ట్రా గ్రీన్ టెక్ కూడా అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే మనకు తెలిసిందే ఈ స్టాక్ ఈ మధ్య కొంచెం భారీగా పెరగడంతో వాల్యుయేషన్స్ కూడా బాగా కొంచెం రిచర్ అయిపోయినట్టు కనిపిస్తుంది, కొంచెం ఎక్స్పెన్సివ్ అయిపోయినట్టు కనిపిస్తుంది. అలాగే మనకి ఒకసారి మనకి రిజల్ట్స్ కూడా చూస్తే కనుక ఈసారి ఎక్స్పెక్టేషన్స్ కూడా చూస్తే కనుక ఒలెక్ట్రా గ్రీన్ టెక్కి లాస్ట్ క్వార్టర్ చూస్తే కనుక లాస్ట్ ఇయర్ చూస్తే కనుక ఇంచుమించు మనకి వచ్చిన దానికన్నా కొంచెం బెటర్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తాయి. లాస్ట్ ఇయర్ చూస్తే కనుక 67 కోట్లు ఉంటే ఈ ఏడాది 79 కోట్ల వరకు పెరిగే అవకాశం ఉంది. కాకపోతే మనకి స్టాక్ ఆల్రెడీ బాగా పెరిగింది కాబట్టి ఈ లెవెల్ అయితే అవాయిడ్ చేయొచ్చు, ఉన్నవి హోల్డ్ చేయొచ్చు. అలాగే జిఎంఆర్ ఇన్ఫ్రా గురించి అడిగారు. జిఎంఆర్ ఇన్ఫ్రా కూడా చూస్తే కనుక చాలా స్టడీగా ఉంది. మనకి లాస్ట్ ఒక 1 or 2 వీక్స్గా చూస్తే కనుక కొంచెం కన్సాలిడేషన్లో ఉన్నప్పటికీ జిఎంఆర్ ఇన్ఫ్రా కూడా చూస్తే కనుక మనకి చాలా కాలం తర్వాత ఈ మధ్యకాలంలో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ ర్యాలీ భూమి తోటి బాగా పెరిగిన విషయం కూడా మనకు తెలిసింది. సో నా ఉద్దేశం అయితే జిఎంఆర్ ఇన్ఫ్రా కూడా మేబీ ఒక చిన్న కరెక్షన్లు తీసుకోవచ్చు. ఈ మధ్య కూడా చూస్తే కనుక కొన్ని మేజర్ అగ్రిమెంట్స్ కుదుర్చుకోవడంతో జిఎంఆర్ ఇన్ఫ్రా కూడా ఒక పాజిటివ్ రీబౌండ్ అనేది కనిపించింది. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ హనుమాన్ సింగ్ గారు ఖమ్మం నుంచి కాల్ చేశారు. హనుమాన్ సింగ్ గారు నమస్తే. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ సార్ సుజాత్ 31 ఉంది సార్ 2000 దాన్ని హోల్డ్ చేయమంటారా అమ్మేయమంటారా? సెకండ్ వచ్చేసి సార్ కొచ్చిన్ షిప్ యార్డ్ ఒకటి, ఐజీ పెట్రోల్ ఈ 2 ఈ రేట్లు బై చేయొచ్చు. రెండోది ఏమన్నారు? కొచ్చిన్ షిప్ యార్డ్, ఐజీ పెట్రోల్. ఐజీ పెట్రోల్. ఓకే, ఫస్ట్ మీరు సుజలాన్ ఈ రేట్లో అమ్మేచ్చారు అడిగారు. బట్ మనకి లాస్ట్ ఒక 2 వారాల కరెక్షన్ తర్వాత మనకి ఈ వారం కూడా చూస్తే కనుక సుజలాన్ వీక్లీ బేసిస్ మీద 20% వరకు పెరిగింది. పైగా మార్కెట్ కూడా చూస్తే కనుక కరెక్షన్ వస్తుందేమో అనుకున్న సమయంలో లాస్ట్ ఒక 1 వీక్ కరెక్షన్ తర్వాత మనకి సుజలాన్ కూడా ఒక స్ట్రాంగ్ రికవరీ కనిపించింది. మార్కెట్ కూడా చూస్తుంటే పాజిటివ్ ఇండికేషన్స్ కనిపిస్తుంది. కానీ బట్ ఓవరాల్గా ట్రెండ్ మనకి స్టడీగా ఉంది కాబట్టి అదర్ కండిషన్స్ పాజిటివ్గా ఉంటే కనుక మనకి న్యూ హైని 22,000 కూడా దాటే అవకాశాలు ఉంది కాబట్టి సుజలాన్ హోల్డ్ చేసుకోవచ్చు. సుజలాన్ ఎనర్జీ చూస్తే కనుక 2 రోజుల క్రితం చూస్తే కనుక వాళ్ళకి కొత్త CEO గారు కూడా వచ్చినట్టు కనిపిస్తుంది. అలాగే 4 రోజుల క్రితం కూడా చూస్తే కనుక మళ్ళీ ఇంకొక మేజర్ ఆర్డర్ 225 మెగావాట్ విండ్ ఎనర్జీ ప్రాజెక్ట్ రావడం కూడా మనం చూస్తున్నాం. సో బేసికల్గా మనకి చూస్తే కనుక సుజలాన్ కూడా మనకి మంచి
అప్డేట్స్ వస్తుంది కాబట్టి హోల్డ్ చేసుకోవచ్చు. సెక్టర్ కూడా స్ట్రెంత్ మనకి తెలిసింది. కొచ్చిన్ షిప్ యార్డ్ గురించి చూసాము. ఈ వారం ఈ లాస్ట్ ఒక 1 or 2 months గా చూస్తే కనుక 450 రూపాయల నుంచి 800 రూపాయల వరకు, షార్ట్ టర్మ్ లో 70-80 రూపాయల వరకు కొచ్చిన్ షిప్ యార్డ్ కూడా భారీగా పెరగటం అనేది మనం చూస్తున్నాం. సో నా ఉద్దేశం అయితే కొచ్చిన్ షిప్ యార్డ్ కూడా ప్రస్తుతం అయితే హోల్డ్ చేసుకోవచ్చు. కొచ్చిన్ షిప్ యార్డ్ కూడా చూస్తే కనుక ఓవరాల్ గా మనకి చూస్తే కనుక ఎక్స్పెక్టేషన్స్ కూడా చూస్తే కనుక ఈ ఏడాది రేపు మార్చికి చూస్తే కనుక లాస్ట్ ఇయర్ చూస్తే కనుక 334 కోట్ల లాభం ఉంటే ఈ ఏడాదికి ఇంకొక 100 కోట్ల పైగా లాభాలు పెరగచ్చు అనే ఒక ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి కొచ్చిన్ షిప్ యార్డ్ కూడా మీరు ప్రస్తుతం హోల్డ్ చేసుకోవచ్చు. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ కిషన్ గారు కాల్ చేశారు. కిషన్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. నా దగ్గర హికాల్ అని ఉంది. హికాల్ హెచ్ ఫర్ హిమాలయ 300, ఓకే. ఎవరెస్ట్ ఇండస్ట్రీస్ 200 ఉన్నాయి. ఈ 2 ప్రాఫిట్ లో ఉన్నాను. ఓకే. అలాగే సింథెక్ ప్లాస్టిక్స్ అని ఉన్నాయి, లాస్ లో ఉన్నాను 200. ఓకే, మూడు స్టాక్స్ గురించి అడిగారు. ఎవరెస్ట్ ఇండస్ట్రీస్ ఫస్ట్. ఈ స్టాక్ కూడా చూస్తే కనుక 1310 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. మీరు బహుశా రీసెంట్ గా కొనుంటారు, ఎందుకంటే లాస్ట్ 1 year గా చూస్తే కనుక ఎవరెస్ట్ ఇండస్ట్రీస్ 800 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 1400 రూపాయల వరకు పెరిగింది. మీరు బాగా హై ప్రైస్ లో తీసుకున్నారు. మనకి ఆస్బెస్టాస్ బిల్డింగ్ ప్రొడక్ట్స్ తయారు చేసే కంపెనీ ఎవరెస్ట్ ఇండస్ట్రీ అనే విషయం మీకు తెలిసింది. స్టాక్ కూడా చూస్తే కనుక మనకి ఓవరాల్ గా ఇండస్ట్రీ వాల్యుయేషన్స్ అరౌండ్ 55 ఉంటే ఎవరెస్ట్ కి ఆల్మోస్ట్ 70 లెవెల్స్ లో ఉంది కాబట్టి స్టాక్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది. బట్ కానీ మార్కెట్ లో ఓవరాల్ గా సెంటిమెంట్ పాజిటివ్ గా ఉన్నంత కాలము జనరల్ గా స్టాక్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ గా అయినా పెరుగుతూ ఉంటాయి. పైగా మనకి రిజల్ట్ సీజన్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి న్యాచురల్ గా రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తారు. రిజల్ట్స్ వచ్చే ముందు జనరల్ గా అమ్మకాలు జరపరు, ఎందుకంటే పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ బిల్డప్ అవుతున్నాయి కాబట్టి. సో కాబట్టి ఎవరెస్ట్ ఇండస్ట్రీస్ కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. అలాగే మీరు ఇంకొక స్టాక్ కూడా అడిగింది ప్రికాల్ కూడా చూస్తే కనుక ఈ మధ్య కాలంలో బాగానే పెరిగింది. 380 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. స్టాక్ కూడా చూస్తే కనుక బేసికల్ గా టెక్నికల్ గా ఫండమెంటల్ గా కూడా చూస్తే బాగా స్ట్రాంగ్ గా ఉన్న విషయం కూడా మనకు తెలిసింది. ఒకసారి మనకి ప్రికాల్ ఈ ఆటో కాంపోనెంట్స్ కంపెనీ చూస్తే కనుక మిగతా కాంపోనెంట్ కంపెనీస్ తో పోలిస్తే బాష్ తో కానీ యూనోమిండో కానీ సోనా BLW తో పోలిస్తే స్టాక్ కూడా చూస్తే కనుక కొంచెం చీపర్ లెవెల్స్ లో ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. సో కాబట్టి ప్రస్తుతం అయితే ప్రికాల్ కూడా హోల్డ్ చేయొచ్చు. అలాగే మీరు అడిగిన 3వ స్టాక్ SPTL. ఈ స్టాక్ కూడా లాస్ లో ఉన్నారు. 1400 రూపాయల నుంచి ఆల్మోస్ట్ ₹1 పడిపోయి ఇప్పుడే మనకి ఈ వారంలో కొంచెం ఒక టెక్నికల్ గా సింటెక్స్ ప్లాస్టిక్స్ టెక్నాలజీస్ పెరగటం చూస్తున్నాం. ఒకప్పుడు మనకి తెలిసిందే సింటెక్స్ చూస్తే కనుక మనకి ఈ ప్లాస్టిక్స్ ఈ స్టాక్ మనకి భారీగా పెరిగిన విషయం అని తెలిసిందే. కానీ ఈ మధ్యకాలంలో చూస్తే కనుక సింటెక్స్ ప్లాస్టిక్స్ అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక బహుశా మీరు చాలా కాలం బట్టి కంపెనీ రిజల్ట్స్ బాగా లేదు, నెగిటివ్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్న సంగతి మీరు బహుశా అబ్జర్వ్ చేసినట్టు లేదు. కాకపోతే టెక్నికల్ గా ఇప్పుడే కొంచెం ఈ వారం చూస్తే కనుక సింటెక్స్ లో 32% వరకు పెరిగింది కాబట్టి కొంచెం ర్యాలీలో నా ఉద్దేశం అయితే సింటెక్స్ ని ఎగ్జిట్ అవ్వచ్చు. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ వెంకట్ గారు. నమస్తే. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్తే సార్. రిలయన్స్ పవర్ హోల్డ్ చేయొచ్చా లేదా అని. రిలయన్స్ పవర్. ఎస్ సార్. ఓకే, రిలయన్స్ పవర్ హోల్డ్ చేయొచ్చా అంటే మరి హోల్డ్ చేసుకోవచ్చు ప్రస్తుతానికి. ఎందుకంటే ఈ స్టాక్ కూడా చూస్తే మనకి ఓవరాల్ గా మనకి లాస్ట్ 4 ఏళ్ళ బట్టి అండర్ పెర్ఫార్మ్ చేస్తున్న విషయం మనకి తెలిసిందే. 2009లో చూస్తే కనుక ఆల్మోస్ట్ 300 రూపాయల్లో ఉన్న స్టాక్ ₹3 వరకు పడిపోయి ఈ మధ్యకాలంలో మనకి పవర్ స్టాక్స్ ర్యాలీ రావడంతో ఆల్మోస్ట్ ₹30 వరకు రిలయన్స్ పవర్ పెరగటం అనేది మనం చూస్తున్నాం. సో ప్రస్తుతం అయితే మనకి ఓవరాల్ గా కొంచెం మార్కెట్ కూడా కొంచెం స్టడీగా ఉంది కాబట్టి రిలయన్స్ పవర్ ని ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు. నా ఉద్దేశం అయితే రిలయన్స్ పవర్ చూస్తే ఓవరాల్ గా రిజల్ట్స్ కూడా చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ ఇయర్స్ కూడా నెగటివ్ రిజల్ట్స్ లాస్ట్ పోస్ట్ చేస్తున్న విషయం కూడా మనకు తెలిసింది. పైగా ఇది చాలా భారీ పెట్టుబడి ఈక్విటీ ఉన్న కంపెనీ, 3800 కోట్ల ఈక్విటీ ఉన్న కంపెనీ, దాంట్లో కొంచెం డెట్ ఉన్న విషయం కూడా మనకు తెలిసింది. సో కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేస్తూ ఇప్పుడే కొంచెం ఈ పవర్ స్టాక్స్ ఇన్ఫ్రా ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి కాబట్టి కొంచెం వీక్ అండర్ పెర్ఫార్మింగ్ స్టాక్స్ ని కొంచెం ర్యాలీలో ఎగ్జిట్ అయ్యి ఫస్ట్ క్యాపిటల్ ప్రొటెక్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, తర్వాత ప్రాఫిట్స్. ఒకసారి కనుక మీ రేట్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ ఫ్రెష్ గా మీ పోర్ట్ఫోలియోని ప్లాన్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ ఈశ్వర గారు. నమస్తే సార్. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి. స్టాక్ గురించి ప్రజెంట్ లెవెల్ లో ఎంత వచ్చా సార్? ఏమన్నారు మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి స్టాక్ నేమ్. సార్ వేదాంత స్టాక్ ఓకే, ఈ లెవెల్స్ లో ఎంత వచ్చా సార్?
ఓకే, వేదాంత స్టాక్ గురించి అడిగారు. వేదాంత స్టాక్ చూస్తే కనుక బాగా అండర్ పెర్ఫామ్ చేస్తోంది. ఈ స్టాక్ చూస్తే కనుక బాగా పడిన విషయం తెలిసిందే. ఇవాళ వచ్చిన ప్రధానమైన వార్త చూస్తే కనుక గ్లోబల్ ఏజెన్సీ స్టాండర్డ్ అండ్ పవర్స్ వేదాంత రిసోర్స్ని కూడా కొంచెం డౌన్ గ్రేడ్ చేసినట్టు కూడా కనిపిస్తోంది. వేదాంత చూస్తే కనుక బాగా టెక్నికల్గా వీక్ ఉంది. ఆ మధ్య కూడా చూస్తే కనుక కొన్ని డెట్ కన్సర్న్స్ కూడా రావడం కూడా మనం చూస్తున్నాము. అలాగే మొన్న రిజల్ట్స్ కూడా చూస్తే కనుక పెద్దగా ఏమీ పాజిటివ్గా లేదు, డిసప్పాయింట్ చేసింది. సో కాబట్టి నా ఉద్దేశం అయితే మనకి మార్కెట్లో కొంచెం బెటర్ పెర్ఫార్మింగ్ స్టాక్స్ ఉన్నాయి కాబట్టి వేదాంతాన్ని అయితే కొంచెం అవాయిడ్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్ కాలర్ రమేష్ గారు కాల్ చేశారు. రమేష్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి సార్, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా దగ్గర కమిన్స్ ఇండియా 100 ఉన్నాయి, లాభాల్లో ఉన్నానండి. కమిన్స్ ఇండియా, ఓకే. అలాగే అనిల్ లిమిటెడ్ ఒక 100, జేకే ఫార్మా ఒక 100 లాస్ లో ఉన్నాను. వీటి నుండి ఎగ్జిట్ కమ్మంటారా ఉండమంటారా? సెకండ్ స్టాక్ ఏమన్నారు? అనిల్ లిమిటెడ్, అనిల్ ఏ ఫర్ ఓకే ఓకే అండి. జేకే ఫార్మా మూడోది. ఓకే సార్, ఫైన్. ఓకే, ఫస్ట్ మీరు అనిల్ లిమిటెడ్ గురించి అడిగారు. అనిల్ లిమిటెడ్ 30 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ చూస్తే కనుక నాకు తెలిసి ఇన్ఫ్యాక్ట్ డీలిస్ట్ అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ 2018 ఫిబ్రవరి 5న లాస్ట్ ట్రేడ్ అయిన స్టాక్. మీరు ఇన్నేళ్ళు బట్టి 5 ఏళ్ళు బట్టి ఈ స్టాక్ని మీరు అబ్జర్వ్ చేసినట్లేదు. ఇన్ఫ్యాక్ట్ రిజల్ట్స్ కూడా లేదు, డేటా కూడా ఏమీ కనిపించట్లేదు. 2016లోనే మనకి ప్రాఫిట్స్ కూడా కనిపించింది. తర్వాత లాస్ట్ 6 ఇయర్స్గా అప్డేట్స్ కూడా లేదు. సో ఇప్పుడు డీలిస్ట్ అయిపోయింది కాబట్టి చేసేది కూడా ఏమి లేదు. కమిన్స్ ఇండియా మీరు ప్రాఫిట్లో ఉన్నారు. ప్రాఫిట్లో మీరు స్టాక్ని ఎగ్జిట్ కంటిన్యూ చేసుకోవచ్చు, అని హోల్డ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ స్టాక్ చూస్తే కనుక లాస్ట్ 3 వారాలుగా చూస్తే కనుక ఇంచుమించు 20% వరకు పెరిగింది మార్కెట్ రియాక్షన్లో. కమిన్స్ ఇండియా కూడా చూస్తే కనుక వన్ ఆఫ్ ది టాప్ కంపెనీ ఈ స్పేస్లో. కమిన్స్ ఇండియా 2050 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. ఇండస్ట్రియల్ మిషనరీ తయారు చేసే ఒక మేజర్ క్యాపిటల్ గూడ్స్ స్టాక్. పైగా మనకి ఈ ఏడాది చూస్తే కనుక క్యాపిటల్ గూడ్స్ కూడా చూస్తే కనుక భారీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంటుందని చెప్పి మనకి ఇవాళ వార్త కూడా రావడం చూస్తున్నాం. పైగా ఇండస్ట్రీ వాల్యుయేషన్స్తో పోలిస్తే మనకి కమిన్స్ కూడా చూస్తే 33లో ఉంది, ఇండస్ట్రీ వాల్యుయేషన్ 55లో ఉంది. కాబట్టి చీపర్ లెవెల్స్లోనే ట్రేడ్ అవుతుంది కమిన్స్ ఇండియా. సో కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు కమిన్స్ని కూడా మీ ప్రాఫిట్స్ ఉన్నాయి కాబట్టి హోల్డ్ చేయొచ్చు. లాస్ట్ 3 నెలలుగా విదేశీ సంస్థలు కూడా ఒక 2% వరకు ఈ కంపెనీలో స్టాక్లో పెట్టుబడులు కూడా పెంచుకున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. మహేష్ గారు నమస్తే, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వెల్స్టన్ కార్పు తీసుకోవచ్చు సార్ ఈ 10 రోజుల్లో. ఓకే ఓకే, ఈ రేట్లో వెల్స్పన్ కార్ప్ అయితే నా ఉద్దేశం అయితే అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ స్టాక్ చూస్తే కనుక ఈ మధ్య కాలంలో ఈ ర్యాలీలో మనకి ఈ ఏడాది అంటే లాస్ట్ ఇయర్ మార్చిలో ఇంచుమించు 200 రూపాయల్లో ఉన్న స్టాక్ 560 రూపాయల వరకు పెరిగి ఈ వారం చూస్తే కనుక 5% వరకు పట్టడం అనేది చూస్తున్నాం. సో దీన్ని బట్టి చూస్తుంటే వెల్స్పన్ కార్ప్ చూస్తే కనుక ఇప్పుడే కొంచెం రియాక్షన్ బిగినట్టు కనిపిస్తుంది. వీళ్ళ యూఎస్ ఆర్మ్లో కూడా చూస్తే కనుక అప్పుడు కొత్త CEO గారు కూడా వచ్చినట్టు కూడా కనిపిస్తుంది. వెల్స్పన్ కార్ప్ చూస్తే కనుక మనకి 1995లో స్టార్ట్ అయిన ఈ కంపెనీ చూస్తే కనుక వాల్యుయేషన్స్ తక్కువగా ఉన్నప్పటికీ ఈ పైప్స్, ఎలక్ట్రికల్ ఐటమ్స్ తయారు చేసే స్టాక్ చూస్తే కనుక భారీగా పెరిగిపోయిన విషయం కూడా మనకు తెలిసింది. సో ఈ ఏడాది అంటే లాస్ట్ ఇయర్ రిజల్ట్స్ కూడా చూస్తే బాగా రావడం కూడా మనం చూస్తున్నాం. సో నా ఉద్దేశం అయితే ఫండమెంటల్గా మంచి స్టాకే, అలాగే మనకి వాల్యుయేషన్ కూడా చీపర్ లెవెల్స్లో ఉంది. కాకపోతే భారీగా పెరిగిపోయింది. మనం ఎంట్రీ టైమింగ్ కూడా ఇంపార్టెంటే కాబట్టి కొంచెం వెయిట్ చేయడం మంచిది వెల్స్పన్ కార్ప్లో. నెక్స్ట్ కాలర్ నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారు నమస్తే సార్, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అడగండి. ఈబీఎల్ పవర్, సారీ హెచ్బిఎల్ పవర్. ఓకే, హెచ్బిఎల్ పవర్ తర్వాత ఈ ముద్ర ఈ రేట్లో దయచేసి. ఓకే, హెచ్బిఎల్ చూస్తే కనుక ఈ లెవెల్లో నా ఉద్దేశం అయితే ఈ స్టాక్ ఓకే షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే హోల్డ్ చేయొచ్చు. కానీ ఈ ఒక్కసారి మనం టెక్నికల్ మూవ్మెంట్ గమనిస్తే కనుక ఈ ర్యాలీలో 100 రూపాయల నుంచి 450 రూపాయల వరకు హెచ్బిఎల్ పవర్ స్టాక్ భారీగా పెరిగింది. లాస్ట్ 2-3 క్వార్టర్ల రిజల్ట్ వచ్చిన తర్వాత, పోస్ట్ రిజల్ట్ తర్వాత హెచ్బిఎల్ పవర్లో కూడా ఒక ర్యాలీ వచ్చింది. లాస్ట్ టైం రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ స్టాక్ 270 రూపాయల్లో ఉన్న స్టాక్ షార్ట్ టర్మ్లో 490 రూపాయలు, ఆల్మోస్ట్ 70-80% రిటర్న్ వచ్చింది. సో కాబట్టి నా ఉద్దేశం అయితే హెచ్బిఎల్ పవర్ ఉన్నవి హోల్డ్ చేయొచ్చు, కానీ ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయొచ్చు. ఈ ముద్ర గురించి అడిగారు. ఈ ముద్ర చూస్తే కనుక 470 రూపాయల్లో ట్రేడ్ అవుతోంది. బేసిక్గా డిజిటల్ సిగ్నేచర్, డిజిటల్ సెగ్మెంట్లో ఉన్న కంపెనీ ఈ ముద్ర. వాల్యుయేషన్ కూడా చూస్తే కనుక స్టాక్ ఆల్మోస్ట్ 60లో ఉంది కాబట్టి చూస్తే కనుక చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. ఐటీ రిలేటెడ్ సెగ్మెంట్లో ఉన్న కంపెనీ ఈ ముద్ర. లాస్ట్ 2-3 క్వార్టర్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక 15 crores 20 crores మధ్యన కూడా ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. బట్ ఉన్నాయంటే కనుక హోల్డ్ చేయొచ్చు, కానీ హెచ్బిఎల్ పవర్ కానీ ఈ ముద్ర ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయొచ్చు. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ సుబ్బారావు గారు గుంటూరు నుంచి కాల్ చేశారు. సుబ్బారావు గారు నమస్తే సార్, చెప్పండి ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సుందరం ఫైనాన్స్ వాళ్ళు మిడ్ క్యాప్ వచ్చి చేశారండి, అది కొనొచ్చండి. మ్యూచువల్ ఫండ్ గురించి అడిగేది మీరు? సుందరం ఫైనాన్స్ వాళ్ళు 10 రూపాయలకి మిడ్ క్యాప్ ఒకటి ఇన్వెస్ట్ చేశారు, అది కొనమంటారా?
ఓకే, సుందరం ఫైనాన్స్ ముఖ్యంగా సుందరం గ్రూప్ చాలా రెప్యూటెడ్ కంపెనీ. బేసికల్గా వాళ్ళు కన్సిస్టెంట్గా మంచి ప్రొఫెషనల్ కంపెనీ, పెద్ద రిస్క్ తీసుకోకుండా ఒక మార్కెట్లో కూడా మంచి గుడ్ విల్ ఉన్న కంపెనీ. సో లాంగ్ టర్మ్ కోసం సుందరం మ్యూచువల్ ఫండ్స్లో మీరు తీసుకోవచ్చు. రైట్ సార్. నెక్స్ట్ కాకినాడ నుంచి శ్రీకాంత్ గారు కాల్ చేశారు. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే. చెప్పండి సార్, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పోకరానండి. ఓకే 565. ఓకే స్టవ్ క్రాఫ్ట్ 499. ఓకే ఇది దేవయాని అండి 211. దేవియాని. ఓకే ఓకే ఫస్ట్ దేవయాని గురించి చూస్తే కనుక ఈ మనకి ఫుడ్ రెస్టారెంట్స్ సెగ్మెంట్లో ఉన్న కంపెనీ దేవయాని. దేవయాని ఇంటర్నేషనల్ చూస్తే కనుక మనకి ఈ స్టాక్లో కూడా మంచి స్ట్రాంగ్ రికవరీ అనేది కనిపించింది. బేసికల్గా ఈ స్టాక్ చూస్తే లాస్ట్ 1 yearగా పెరిగినప్పటికీ ఈ మధ్య కాలంలో చూస్తే కనుక దేవయాని ఇంటర్నేషనల్ మనకి బాగా వీక్గా ఉన్నట్టు కనిపిస్తుంది. బేసికల్గా దేవయాని చూస్తే కనుక మనకి రెస్టారెంట్స్ ఆపరేట్ చేసే కంపెనీ. బేసికల్గా దేవయాని చూస్తే కనుక వీళ్ళు మనకి పిజ్జా హట్స్ ఇవన్నీ కూడా మనకి బర్గర్స్ ఇవన్నీ కూడా మనకి సప్లై చేస్తున్న రెస్టారెంట్ కంపెనీ. సో కొంచెం స్టాక్ చూస్తే కనుక అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది కాబట్టి నా ఉద్దేశం అయితే అవాయిడ్ చేయొచ్చు. అలాగే మీరు అడిగింది పోక్రాన్ గురించి అడిగారు. పోక్రాన్ కూడా చూస్తే కనుక నా ఉద్దేశం అయితే ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయొచ్చు. ప్రస్తుతానికి అయితే మటుకు ఉన్నవి హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ స్టవ్ క్రాఫ్ట్ అనేది అడిగారు సార్. స్టవ్ క్రాఫ్ట్ ఓకే, పోకన్నా కాదు స్టవ్ క్రాఫ్ట్ ఏమో. ఓకే స్టవ్ క్రాఫ్ట్ ఒకసారి చూస్తే కనుక ఈ స్టాక్ ప్రస్తుతం 470 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. బేసికల్గా కిచెన్ రిలేటెడ్ సెగ్మెంట్లో ఉన్నారు స్టవ్ క్రాఫ్ట్. లాస్ట్ 1 yearగా చూస్తే కనుక మనకి నామినల్ రిటర్న్స్ ఇవ్వడం మనం చూస్తున్నాము. ఈ మధ్య లాస్ట్ ఇయర్ చూస్తే 400 రూపాయల నుంచి ఒక 500 రూపాయల వరకు 20% వరకు రిటర్న్ రావడం మనం చూస్తున్నాము స్టవ్ క్రాఫ్ట్. స్టవ్ క్రాఫ్ట్ అయితే నా ఉద్దేశం అయితే కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది. ఈ స్టాక్ చిన్న కంపెనీ, ఆర్లీ 33 కోట్ల ఈక్విటీ ఉన్న కంపెనీ కాబట్టి స్టవ్ క్రాఫ్ట్ చూస్తే కనుక ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయొచ్చు. రైట్. నెక్స్ట్ కాల్ కామేశ్వర గారు హైదరాబాద్ నుంచి. కామేశ్వర గారు నమస్తే. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. సార్ ఎల్ఐసి. అవును సార్. ఓకే ఎల్ఐసిలో 760 దగ్గర తీసుకున్నాము. ఓకే ఓకే 100 రూపాయలు పెరిగింది, 120 రూపాయలు పెరిగింది. ఎల్ఐసి హోల్డ్ చేసుకోవచ్చు. ఈ మధ్య చూస్తే కనుక మనకి అదాని స్టాక్స్లో బాగా ర్యాలీ రావడంతో ఎల్ఐసి మొన్న రిజల్ట్ వచ్చిన తర్వాత 600 రూపాయల్లో ఉన్న స్టాక్ రిజల్ట్ తర్వాత 850 రూపాయల వరకు పెరిగింది. సో ఎల్ఐసి చూస్తే కనుక నా ఉద్దేశం అయితే ప్రస్తుతానికైతే మీరు హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కాల్ రవీంద్ర కాకినాడ నుంచి కాల్ చేశారు. రవీంద్ర గారు నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే. నమస్తే. చెప్పండి. ఐనాక్స్ గ్రీన్ గురించి, తర్వాత ఐవర్స్ గురించి అండి. ఐనాక్స్ గ్రీన్ అండ్ ఐఓసి. ఓకే ట్రేడ్ స్టాక్స్. ఐనాక్స్ గ్రీన్ ఒకటి, ఐఓసి. ఐవర్స్ అండి. ఓకే ఒకటి ఐనాక్స్ గ్రీన్ గురించి చూస్తే కనుక ఈ స్టాక్లో కూడా ఈ లాస్ట్ 1 monthగా 70 రూపాయల నుంచి 140 రూపాయల వరకు పెరిగింది. ఐనాక్స్ గ్రీన్ అయితే నా ఉద్దేశం అయితే ప్రస్తుతం అయితే హోల్డ్ చేసుకోవచ్చు. ఐనాక్స్ గ్రీన్ చూస్తే కనుక మనకి స్టాక్ బాగా ఎక్స్పెన్సివ్ అన్నట్టు కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 200 times వీళ్ళు ఎర్నింగ్స్కి ట్రేడ్ అవడం చూస్తున్నాం. కానీ గ్రీన్ ఎనర్జీ మనకి ఒక మ్యాసివ్ బూమ్ చూస్తున్నాము. రానున్న రోజుల్లో కూడా చూస్తే కనుక గ్రీన్ ఎనర్జీ కూడా ఒక మేజర్ బూస్ట్ ఇంపటస్ కూడా గవర్నమెంట్ దగ్గర నుంచి వస్తుందన్న సంగతి కూడా మనకు తెలిసింది. లాస్ట్ ఇయర్ చూస్తే కనుక నెగిటివ్ రిజల్ట్స్ పోస్ట్ చేసింది, ఈ ఏడాది కూడా చూస్తే నెగిటివ్ రిజల్ట్స్ పోస్ట్ చేసింది. బట్ కానీ మనకి ఎక్స్పెక్టేషన్స్ బాగున్నాయి కాబట్టి ఈ సెక్టార్ మీద అందువల్ల ఐనాక్స్ గ్రీన్ కూడా పెరిగింది కాబట్టి ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు. ఐఓసీ గురించి అడిగారు. ఐఓసీ కూడా చూస్తే కనుక ఈ మధ్య కాలంలో షార్ట్ టర్మ్లో 85 రూపాయల నుంచి 130 రూపాయల వరకు పడింది. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక మనకి ఆయిల్ బ్రెంట్ క్రూడ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో కూడా ఆల్మోస్ట్ $70కి పడిపోవడంతో $100 నుంచి మనకి ఐఓసీ కూడా బాగా పెరిగింది. అందులో మనకి ఐఓసీ చూస్తే కనుక మిగతా 2 ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్తో పోలిస్తే హిందుస్థాన్ పెట్రో, భారత్ బీపీసీలతో పోలిస్తే లోయెస్ట్ వాల్యుయేషన్స్లో కూడా ఉంది కాబట్టి మనకి సడన్గా ఒక రీబౌండ్ అనేది వచ్చింది. పైగా కొంచెం మనకి తెలిసిందే ఐఓసీ కూడా మనకి లాంగ్ టర్మ్లో మనకి పడినప్పుడల్లా కొంచెం రికవరీ అవుతూ ఉంటుంది. నా ఉద్దేశం అయితే ఓకే ఐఓసీ కూడా హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ నాగేశ్వర్ గారు నిజామాబాద్ నుంచి. నాగేశ్వర్ గారు మీ డౌట్ అంటే అడగండి. నమస్కారం సార్. నమస్కారం. ఎన్హెచ్పిసి గురించి తెలుసుకుందాం అనేసి. ఓకే హలో చెప్పండి సార్. ఎన్హెచ్పిసి ఒకటి, ఎన్హెచ్పిసి మళ్ళీ అలాగే కోల్ ఇండియా, సౌత్ ఇండియా బ్యాంకు గురించి తెలుసుకుందాం అనేసి. ఓకే ఎన్హెచ్పిసి కూడా చూస్తే కనుక ఈ పవర్ స్టాక్ని కూడా ప్రస్తుతం అయితే హోల్డ్ చేయొచ్చు. ఎన్హెచ్పిసి చూస్తే కనుక 70 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ చూస్తే ఇంకా వాల్యూ ఉన్నట్టు కనిపిస్తుంది. హార్డ్లీ ఒక 17 times ట్రేడ్ అవుతుంది వీళ్ళ ఎర్నింగ్స్కి.
ఈ మధ్య 70 రూపాయల వరకు పెరిగింది, 40 రూపాయల నుంచి పెరిగిన స్టాక్ ఎన్హెచ్పిసి. సో ఎన్హెచ్పిసి అయితే నా ఉద్దేశం అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. అలాగే కోల్ ఇండియా కూడా చూస్తే కనుక ఈ స్టాక్ కూడా ఈ మధ్య కాలంలో లాస్ట్ 1 year చూస్తే చాలా కాలం ఒక వీక్ గా ఉన్న స్టాక్ ఈ మధ్య కాలంలో ముఖ్యంగా మొన్న జూలైలో చూస్తే కనుక 230 రూపాయల్లో ఉన్న స్టాక్ 380 రూపాయల వరకు భారీగా పెరగడం కూడా మనం చూస్తున్నాం. సో ప్రస్తుతం కోల్ ఇండియా కూడా చూస్తే మైనింగ్ సెగ్మెంట్ లో ఉన్న కోల్ ఇండియా వాల్యుయేషన్స్ కూడా ఇంకా చీపర్ ఇంత పెరిగిన తర్వాత కూడా హార్డ్లీ 8లోనే ఉంది. అంటే పెరగక ముందు చూస్తే కనుక 5 6లో ఉండింటుంది ఐఓసి లాగే. సో అందువల్ల మనకి ఇటువంటి చీపర్ కంపెనీస్ అన్నిటికి కూడా మనకి వాల్యూ ఇన్వెస్ట్మెంట్ చేయడంతో బాగా పెరిగినట్టు కనిపిస్తుంది. సో ఇది కూడా బాగానే ఉంది కాబట్టి హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కాల్ సతీష్ హైదరాబాద్ నుంచి కాల్ చేసి. సతీష్ గారు నమస్తే. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. చెప్పండి సార్. రెండోది ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేయండి. కొచ్చిన్ షిప్ యార్డ్. ఓకే, అశోక బిల్డ్కాన్ కొచ్చిన్ షిప్ యార్డ్. ఓకే, కొచ్చిన్ షిప్ యార్డ్ ఈ వారం చూస్తే కనుక మనకి ఈ మధ్య స్టాక్ 12% వరకు పెరిగింది. కొచ్చిన్ షిప్ యార్డ్ కూడా మనకి చాలా స్ట్రాంగ్గా పెరిగింది. మనకి బేసికల్గా షిప్పింగ్ కంపెనీస్, పోర్ట్స్ ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా బాగా పెరిగింది. ఇవాళ కూడా మనకి తెలిసిందే ముంబైలో ఒక మేజర్ సీ బ్రిడ్జ్ కూడా మనకి ప్రధానమంత్రి గారు కూడా ఇనాగ్రేట్ చేస్తున్నారు. రానున్న రోజుల్లో కూడా చూస్తే కనుక మనకి గవర్నమెంట్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా భారీ పెట్టుబడులు కూడా పెడుతోంది బేసికల్గా ఎకనామిక్ గ్రోత్ కోసం. సో కాబట్టి ఇన్ఫ్రా కూడా బాగానే ఉంది కాబట్టి హోల్డ్ చేయొచ్చు. అశోక్ బిల్డ్కాన్ కూడా చూస్తే కనుక ఈ స్టాక్ 160 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ కూడా ఈ మధ్య కాలంలో బాగా పెరిగిన విషయం మనకు తెలిసింది. బేసికల్గా ఈ కన్స్ట్రక్షన్ కంపెనీ చూస్తే కనుక బేసికల్గా మిగతా ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్తో పోలిస్తే అంటే ఫ్రంట్ లైన్ ఎల్ఎన్టీ కంపెనీస్తో కానీ రైట్స్తో పోలిస్తే మనకి అశోక బిల్డ్కాన్ హార్డ్లీ 12 or 13 times వీళ్ళ వాల్యుయేషన్ పెడుతుంది. ఈ మధ్య పెర్ఫార్మెన్స్ కూడా బాగా ఉన్న విషయం కూడా మనకు తెలిసింది. అలాగే మనకి ఈ స్టాక్ కూడా చూస్తే కనుక ఫండమెంటల్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్న విషయం కూడా మనకు తెలిసింది. లాస్ట్ ఒక 2-3 ఏళ్ళుగా అంతకంటే లాస్ట్ నుంచి బయటపడి మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసిన కంపెనీ అశోక బిల్డ్కాన్. నెక్స్ట్ కాలర్ నెల్లూరు నుంచి కార్తికేయ గారు కాల్ చేశారు. కార్తికేయ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. డేటా ప్యాటర్న్ సార్, నేను 2150 దగ్గర కొన్నాను, 4 months నుంచి హోల్డ్ చేశాను. హోల్డ్ చేయమంటారా, సెల్ చేసేయమంటారా? స్టాక్ నేమ్ ఒక్కసారి చెప్పండి సార్. డేటా ప్యాటర్న్స్. ఓకే, డేటా ప్యాటర్న్స్ నా 2 monthsగా హోల్డ్ చేస్తున్నారు. పర్వాలేదు, హోల్డ్ చేయండి. ఎందుకంటే 2 months బ్యాక్ చూస్తే 2400 నుంచి 1800 వరకు పడి మనకి ఈ 2 వారాలుగా చూస్తే కనుక డేటా ప్యాటర్న్స్లో ఒక అప్ ట్రెండ్ అనేది కనిపించింది. సో డేటా ప్యాటర్న్స్ ఈ లెవెల్లో హోల్డ్ చేసి అంటే ఓకే, ఓవరాల్గా మనకి ఈ డిఫెన్స్ సెగ్మెంట్లో మనకి బేసికల్గా ఏరోస్పేస్ ఎలక్ట్రానిక్స్ తయారు చేస్తున్న ఈ స్టాక్ భారీగా మనకి వాల్యుయేషన్స్కి అహెడ్గా వెళ్ళిపోయింది. అందువల్ల మనకి స్టాక్ 75Pలో ట్రేడుతుంది. బట్ ఓవరాల్గా మనకి సెక్టోరల్ స్ట్రెంత్ ఉన్న విషయం మనకి తెలిసిందే. పైగా మనకి ఈ డిఫెన్స్ కంపెనీ స్టాక్స్ అన్ని కూడా భారీగా పెరుగుతున్న విషయం మనకి తెలిసిందే. ఎందుకంటే ఇండియన్ డిఫెన్స్ కంపెనీస్ అన్నిటి కూడా చూస్తే కనుక ఇంటర్నేషనల్ కూడా ఒక ఈ మధ్య కాలంలో లాస్ట్ 2-3 సంవత్సరాలుగా మేజర్ రికగ్నిషన్ రావడం చూస్తాము, మేజర్ ఆర్డర్స్ కూడా రావడం చూస్తున్నాము, మేజర్ ఐడెంటిటీ కూడా రావడం కూడా మనం చూస్తున్నాం. సో కాబట్టి మీరు ప్రస్తుతం అయితే డేటా ప్యాటర్న్స్ కూడా హోల్డ్